సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవేసీ. నా పేరు వినిల్. ఇవాళ మనం ఏం చేయబోతున్నమాట, మీరు నా థంబ్నెయిల్ చూసే ఉండరు కదా, ఫోటో కిరాక్గా వచ్చింది కదా, అలా మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం అనేది చూసేయండి. అలాగే నేను పక్కకు కూడా ఇచ్చేస్తాను ఫోటో. ఈ ఫోటో ఎలా ఉందో మీరు లైక్ రూపంలో కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫోటో ఎలా ఉందో లైక్ అనేది ఇచ్చేసేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ అనేది ఇచ్చేసేయండి. అలాగే కామెంట్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఆన్లైన్ ఎడిటింగ్ కూడా చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబరు పక్కకి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తా. అలాగే నేను చెప్తున్నానండి 8919450221. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను ఎక్కడ అడగాలి అంటే నేను దానికోసం సపరేట్ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు నా గ్రూప్లో జాయిన్ అయ్యి నన్ను ఏమైనా క్వశ్చన్స్ కూడా అడగచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే నేను ఏమేమి ఎడిటింగ్ చేస్తున్నా అవన్నీ పోస్ట్ అని అక్కడ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఇక్కడ యూట్యూబ్లో పెట్టే ముందు. అలాగే ఈ వీడియో మొత్తం అనేది చూసాను ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో కాన్ఫరెన్స్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టేసినా ఆ వీడియో మీకు వచ్చేస్తుంది. అలాగే నేను చాలా వీడియోస్ చేశాను. మన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, అఖిల్, ఎన్టీఆర్, రేష్మిక వీళ్ళ పోస్టర్స్ అనేది కూడా తయారు చేసి ఆ పోస్టర్స్ మీకు కావాలంటే నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ అనేది వాచ్ చేయండి. అవి సూపర్గా ఎడిట్ చేశాను, మీరు కూడా చేసుకోవచ్చు మీ ఫోటో పెట్టేసి. అలాగే నేను ఇంకా బర్త్డే పోస్టర్స్ ఇవన్నీ కూడా చేస్తాను. మీకు కావాలి అంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఈ వీడియో మొత్తం అయితే చూశాను ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ నొక్కండి. కామెంట్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక కామెంట్ అయితే పక్కా ఇచ్చేసేయండి. లైకులు కూడా ఇచ్చేసేయండి, నచ్చకపోతే డిస్లైకులు కూడా ఇచ్చేసేయండి. కానీ ఏదో ఒకటి అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తున్నారో మీరు నాకు చెప్తే నేను ఇంకా మంచిగా చేయడానికి అనేది ప్రయత్నిస్తా. ఇప్పుడైతే మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మన బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, సూపర్గా ఉంది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసారు, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇది అనేది సెండ్ చేసుకోవాలి. దేనికి అంటే పిక్సార్ట్కి సెండ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మీకు అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడైతే మీరు పిక్సార్ట్ పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మీరైతే ఇప్పుడు ఇక్కడ మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మీరు ఏదైతే పేరు పెట్టాలనుకుంటారో ఆ పేరు పెట్టేసేయండి. నేనైతే రెబల్ అని పెట్టేస్తున్నా. రెబల్ నొక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫాంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఆరో మార్క్ ఉంది, దీని మీద క్లిక్ చేసేయండి. మై ఫాంట్స్కి వెళ్ళేసి దీని మీద క్లిక్ చేయండి. ఈ ఫాంట్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలో నేను దానికోసం ఒక సపరేట్ వీడియో అని చేశాను. దాన్ని ఇవాళ పొద్దున్నే చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి చూసేయచ్చు ఎలా యాడ్ చేసుకోవాలో. అలాగే ఈ ఫాంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకా ఆ వీడియోలో కూడా ఈ ఫాంట్ ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షాడోకి వెళ్ళేసాను ఫ్రెండ్స్. షాడోకి వెళ్ళిన తర్వాత ఇవంతా అడ్జస్ట్మెంట్స్ అనేది మొత్తం 100% పెట్టేసాను. ఇక్కడ పొజిషన్కి వెళ్ళేసి ఇవి రెండు 0లో పెట్టేసాను ఫ్రెండ్స్. 2లో పెట్టేసేయండి. కలర్కి వెళ్ళేసి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పర్పుల్, ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే అంతే. ఇప్పుడు ఇది అయిపోయింది చూసారు కదా, ఇలా అయితే అయిపోయింది కదా. పర్పుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు రైట్ నొక్కేషన్ ఫ్రెండ్స్. ఇలా అయితే మనం పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డ్రాయింగ్ టూల్కి వెళ్ళేసారు ఫ్రెండ్స్. డ్రాయింగ్ టూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎంపీ లేయర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే పర్పుల్ పెట్టేసుకోండి. ఈ కలర్ పెట్టేసుకున్న తర్వాత ఓకే నొక్కేసాను. ఓకే నొక్కేసిన తర్వాత బ్రష్కి వెళ్ళేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి దీన్ని ఆర్నెస్ అనేది తక్కువ పెట్టేసేయాలి, మొత్తం 0.1%. ఇలా మీరు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక్కొక్క లైన్ అది ఇలా డ్రా చేసాను ఫ్రెండ్స్. అలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్కి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ నొక్కేసాను ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ నొక్కేసిన తర్వాత దీన్ని ఇలా అనేది జూమ్ చేసేసుకోండి. మొత్తం పేరు మొత్తం కవర్ కావాలి. ఆ పేరు మొత్తం కవర్ అయినాక తర్వాత కొంచెం రైట్ నొక్కేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఒక చిన్న యారో కనబడుతుంది కదా ఒపాసిటీ పైన, దాని మీద క్లిక్ లైటింగ్ అని పెట్టాలి. లైట్నింగ్ పెట్టేసి ఇక్కడ ఒపాసిటీ అనేది 60 పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి రైట్ నొకేషన్ ఫ్రెండ్స్. ఇలా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే యాడ్ ఫోటోకి వెళ్ళేసేయండి. యాడ్ ఫోటోకి వెళ్ళేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇది తీసేసుకొని యాడ్ నొకేషన్ ఫ్రెండ్స్. యాడ్ నొకేసిన తర్వాత దీన్ని ఇలా మొత్తం స్క్రీన్ మొత్తం జూమ్ చేసి ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు బ్లెండ్లోకి వెళ్ళేసేయండి. స్క్రీన్ నొకేషన్ ఫ్రెండ్స్. స్క్రీన్ నొక్కేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్స్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి
డూప్లికేట్ లొకేషన్, దాని డూప్లికేట్ వచ్చేస్తుంది. దాన్ని మీరు సేమ్ అదే ప్లేస్ నుంచి కిందకి డ్రాగ్ చేసేయండి ఇలా కింద. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఓకే లొకేషన్. సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఫోటో కట్ చేసి పెట్టుకున్నారో ఆ ఫోటో అనేది ఇప్పుడు పెట్టుకోవాలి. నేనైతే ఈ ఫోటో అనేది కట్ చేసి పెట్టుకున్నా, సారీ ఇది కాదు, ఇక్కడైతే నేనైతే ఫోటో అనేది కట్ చేసి పెట్టుకున్నా. మీకు ఎలా బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలో తెలియకపోతే దాని మీద ఒక సపరేట్ వీడియో అని చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు అయితే చూసేసి మంచిగా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా పెట్టేసుకుంటారు కదా, ఇక్కడ మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. మీడియాలో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓకే లొకేషన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఫేస్ మీద కొంచెం ఇట్లా మచ్చలు కనబడుతుంది కాబట్టి ఏం చేస్తారంటే నేనైతే మీ ఫేస్ మీద మచ్చలు కనపడితే మీరు డైరెక్ట్ ఈ స్కిప్ చేయొచ్చు. ఇది ఎఫెక్ట్స్కి వెళ్ళేసేయండి, తర్వాత బ్లర్లోకి వెళ్ళేసి 3 పెట్టేసుకుంటాను నేను. మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకోవచ్చు, కానీ 3 కంటే ఎక్కువ పెట్టుకోండి, ఫేస్ అనేది మొత్తం బ్లర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఎరేజర్ మీద క్లిక్ చేసేసి మల్టిప్లై లొకేషన్ ఇన్వర్ట్, ఇక్కడ ఇన్వర్ట్ లొకేషన్ బెస్ట్ మీద క్లిక్ చేసేసి సైజ్ తక్కువ పెట్టేసుకోండి. నేనైతే ఫాస్ట్ చేస్తున్నాను, మీరు నిదా. సో ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తారంటే టూల్స్కి వెళ్ళేసాను ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్కి వెళ్ళేసి బ్రైట్నెస్ పెంచేసుకొని ఇక్కడ నుంచి ఎరేజర్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఇన్వర్ట్ నొక్కేసేసి మా బ్రష్ మీద క్లిక్ చేసి ఓపాసిటీ ఆర్నెస్ తక్కువ పెట్టేసి బెస్ట్ సైజ్ తక్కువ పెట్టేసుకొని ఫేస్ మీద అయితే గ్లో ఇచ్చేసుకొని అయితే ఫాస్ట్ చేసి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. నేనైతే ఒక 11 పెట్టేసుకుంటున్నా, ఫేస్ మీద గ్లో అనేది సూపర్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ నుంచి రైట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏవైతే యాడ్ చేస్తున్నా అవి అనేది మీరు యాడ్ చేసేసుకోండి. ఇది యాడ్ చేసేస్తాం, దీని లింక్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు అక్కడ నుంచి ఏం చేస్తారంటే బ్లెండ్లోకి వెళ్ళేసాను ఫ్రెండ్స్, స్క్రీన్ నొక్కేసేసి దీన్ని అనేది ఇక్కడ మీరు తల మీద అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎరేజర్ నొక్కేసి ఇక్కడ నుంచి ఇదనే ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ లెక్క కనబడుతుందా అది కూడా ఎరేజ్ చేసుకోండి ఫేస్ మీద పడకుండా. సో ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓకే నొక్కేసాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు రైట్ నొక్కేసి చేయాలి. రైట్ నొక్కేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ ఫోటోకి వెళ్ళేసేయండి. ఇప్పుడు ఇంకేం యాడ్ చేసి లేవు, మీరు ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ ఇష్టం ఉన్న పేరు అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ ఓకే ఇప్పుడైతే నేను వినిల్ అని పెట్టేసుకుంటున్నాను, నా పేరు పెట్టేసుకుంటున్నాను. మీ ఇష్టం ఉన్న పేరు అయితే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే డన్ నొక్కేసేయండి. మళ్ళీ ఒకసారి రైట్ నొక్కేసేయండి ఫ్రెండ్స్. రైట్ నొక్కేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆరమకి వెళ్ళేసేసి మై ఫండ్స్కి వెళ్ళేసేయండి. నేను అదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ ఫంట్ జిప్ ఫైల్ అనేది ఇచ్చేస్తాను, మీరు ఎలా చేసుకోవాలో అవన్నీ నేను బ్రీఫ్ ఒక వీడియో అని చేశాను. మళ్ళీ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్కి వెళ్ళేసి డూప్లికేట్ నొక్కేసేయండి. ఇది ఇలా పైన సెట్ చేసుకోవాలి. దీని చిన్నగా పెట్టేసుకోండి. సేమ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి డూప్లికేట్ తీసుకోండి, మళ్ళీ ఇటు సైడ్ పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ పెట్టేసుకొని ఇది ఇలా జరిపేసుకొని ఇది కూడా ఇలా పెట్టేసుకుంటారు కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద తీసి డూప్లికేట్ తీసేసుకొని కొంచెం జూమ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా జరుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోవాలి. సూపర్గా ఉంది కదా లుక్. తర్వాత ఇక్కడ నుంచి రైట్ వచ్చేది. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ చేసేయాలి. యాడ్ ఫోటోకి వెళ్ళేసాను ఫ్రెండ్స్. ఈ రెండు అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇదండి ఇటు ఓకే కరెక్టే, ఇది ఇటు పెట్టేసుకొని ఇది ఇటు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇది ఉంది కదా ఇది మొత్తం జూమ్ చేసేసుకొని స్క్రీన్, సేమ్ ఇది కూడా మొత్తం జూమ్ చేసుకొని స్క్రీన్. ఓకే ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసేసి బ్లెండ్లోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసేయండి. ఇది కూడా సేమ్ బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఇలా నొక్కేసేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇది ఇటు పంపించుకోండి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా ఇది ఇటు పంపించేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోవాలి. అర్థమైందా? అది ఇటు బ్లూ అనేది ఇటు పెట్టేసుకోవాలి, అది ఇటు పెట్టేసుకొని ఇలా జరుపుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే మన ఫోటో అనేది ఇలా ట్యూన్ అనేది వచ్చేసింది. ఈ కలర్ ట్యూన్ ఇటు సైడ్ ఏమో ఈ కలర్, ఇటు సైడ్ ఏమో ఈ కలర్ అని ట్యూన్ అనేది వచ్చేసింది. తర్వాత నుంచి రైట్ నొక్కేసేయండి. ఇప్పుడైతే నేను నా లోగో అనేది యాడ్ చేసుకుంటా. మీరు కూడా మీ ఓన్ లోగో అనేది క్రియేట్ చేసుకోవాలంటే దాని మీద ఒక సపరేట్ వీడియో అని చేశాను. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే నా ఛానల్లో కూడా ఉంటుంది, మీరు వెళ్ళేసి చూసాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ నా లోగో అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ లాస్ట్కి ఎడ్జెసెస్కి పెట్టేస్తున్నా నేను.
మీరు కూడా చేసుకోవాలంటే ఆ వీడియో అనేది నా ఛానల్ ఉంటుంది, చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ లొకేషన్. సో ఫ్రెండ్స్, మన ఫోటో అనేది సూపర్గా ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు కావాలి అంటే ఇది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు, మీకైతే చూపిస్తాను మళ్ళీ ఎందుకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చూపిస్తా. ఇదైతే మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవాలి ఈ ఎఫెక్ట్, లేకపోతే లేదు. స్క్రీన్ లొకేషన్ ఒకసారి మల్టిప్లై నొక్కేసి ఇలా జూమ్ చేసి చూసుకోవచ్చు. పెట్టుకోవాలంటే పెట్టుకోండి, నేనైతే పెట్టుకుంటున్నా, ఇలా నాకు నచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి రైట్ లొకేషన్ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, డ్రాయింగ్ టూల్కి వెళ్ళేసేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసేయండి, సేవ్ నొక్కేసేయండి. ఇప్పుడు మనం లైట్ రూమ్ అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తా. లైట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ఏవైతే ఎడిట్ చేసారో ఆ ఫోటో ఇంకా ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ వస్తే ఈ ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ 2 ఫోటోస్ అనేది లైట్ రూమ్ అనేది షేర్ చేసేయాలి. షేర్ చేసిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన ఏదైతే నేను ఇచ్చానో దాని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఖాళీ ఉన్న బాక్సెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి రైట్ నొక్కేసి ఇప్పుడు మీరైతే ఎడిట్ చేసి ఆ ఫోటో మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి పేస్ట్ అని నొక్కేసాను ఫ్రెండ్స్. ఓన్లీ పేస్ట్ అని నొక్కేసాను. అక్కడ నేను ఏ సెట్టింగ్స్ ఇచ్చానో ఆ సెట్టింగ్స్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే సూపర్గా ఉంది. దీనికోసం మనం ఒక లైక్ అనేది పడుతుందని అనుకుంటున్నాను. నచ్చకపోతే లైక్ డిస్లైక్ అనేది ఇచ్చేసేయండి, కామెంట్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనం మరొక వీడియో కలుసుకున్నాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ గైస్.